ఇది కే కావేరీ ట్రావెల్స్ బస్సు. ఇది హైదరాబాద్ నుంచి రాత్రి 10:30కు బయలుదేరింది. 10:30కు బయలుదేరి ఇప్పటివరకు ఇది 150 కిలోమీటర్లు ప్రయాణించి ఉదయం 6 గంటల 20 నిమిషాలకి ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. లోపల నుంచి మంటలు వచ్చి బండి ఆగిపోయింది. దీని రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకసారి చూడండి, NL01B2308. చూడండి రోడ్డు మీద ఎలా వదిలిపెట్టారో. ఈ ట్రావెల్స్ వాళ్ళ తరదాహం చూడండి ఒకసారి. ఎంతమంది ఆడపిల్లలు, ఆడళ్ళు, మొత్తం పిల్లలు, చిన్నపిల్లలు అందరూ రోడ్డు మీద ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఈ సంక్రాంతి సీజన్ని క్యాష్ చేసుకోవడం కోసం వీళ్ళు చేస్తున్నట్టు ఇలాంటి డ్రామాలు. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎంతమంది ప్రాణాలు కోల్పోవచ్చు. కానీ యాజమాన్యానికి ఏం పట్టలేదు. అతను ఫోన్ చేస్తుంటే చాలా రెక్లెస్ సమాధానం చెబుతున్నాడు. మేము 2500 తీసుకున్నాము, అదే ఎక్కువ కాదు, పండుగ సీజన్ చాలా తక్కువ అంటున్నాడు. అసలు దీనికి ఇలాంటి ఈ NL01 రిజిస్ట్రేషన్ ఇది నాకు తెలిసి నాగాలాండ్ అయి ఉండొచ్చు. దీనికి పర్మిట్స్ ఉన్నాయా? దీనికి రోడ్డు మీద తిరిగే అథారిటీ ఉందా? దీనికి పర్మిషన్ ఇచ్చిన ఆర్టీఓ ఎవరు? ఈ విధంగా సంక్రాంతి సీజన్లో వీళ్ళు క్యాష్ చేసుకోవడం కోసం జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీని మీద సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆర్టీఓ అధికారులని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.